మామూలుగా వర్షాలు ఎప్పుడు కురుస్తాయా, చెరువులు ఎప్పుడు నిండుతాయా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ జిల్లాలో కొందరు మాత్రం చెరువులు నిండొద్దు, ఎండాలని కోరుకుంటున్నారట. నాయకులు జుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. కోట్లు వెనకేసుకుంటున్నారట. అదేంటి, చెరువులు ఎండడం ఏంటి, కోట్లు సంపాదించడం ఏంటనేగా మీ సందేహం? అనుమానం నివృత్తి కావాలంటే ఈ స్టోరీ చూడండి. ఎక్కడైనా ఎవరైనా నగదు బంగారాన్ని చోరీ చేస్తారు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, గుట్టలను చెరిపేస్తూ మట్టిని దొంగిలిస్తున్నారు. అంతిమంగా కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ఇదంతా చేస్తోంది ఎవరో తెలుసా? అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరైతే వారి అండ చూసుకుని చెలరేగిపోతోన్న దొంగలు మరికొందరు. అయినా మట్టే కదండి తవ్వుకునేది, అదో పెద్ద నేరమా ఏంటి అంటారా? నేరమో కాదో కానీ మట్టి మాఫియా కొల్లగొట్టే సంపద ఎంత ఉందో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవలసిందే. ఆ లెక్కలు చెప్పే ముందు అసలు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు ఎక్కడెక్కడ సాగుతున్నాయో చూద్దాం రండి. ఇది నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల చెరువు. ఇక్కడ చెరువులో అనుమతుల పేరుతో తవ్వకాలు చేస్తోంది ఎవరో తెలుసా? అధికార పార్టీకి చెందిన నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన ఓ నాయకుడు. నకిరేకల్, నల్లగొండ, నార్కెట్పల్లి, చిట్యాల పరిధిలో ఉన్న ఇటుకల బట్టీలకు ఈ మట్టిని అమ్ముకుంటున్నారు. మరి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇదేం కనిపించడం లేదా అంటే ఏఈ నుంచి డిఈ వరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకసారి 1000 మెట్రిక్ టన్నుల వరకు అనుమతులు ఉన్నాయని, మానవతా కోణంలో వదిలేయాలి కదా అంటూ సంబంధం లేని సమాధానాలు ఇస్తూ అక్రమార్కులకు సహకరిస్తున్నారు. 1000 మెట్రిక్ టన్నులు అంటే 25 టిప్పర్ల మట్టికి సమానం. కానీ ఇక్కడ 2000 టిప్పర్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. మునుకుంట్లతో పాటు మరో 4 చెరువుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక ఇది కేతేపల్లి మండలం చెరుకుపల్లి చెరువు. ఇక్కడ ప్రతి ఏడాది నీళ్లు ఉన్నా లేకున్నా మట్టి దందా మాత్రం ఆగదు. సారవంతమైన మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటారు. మట్టి రుచి మరిగిన అక్రమార్కులు పెద్ద పెద్ద హిటాచీలతో పదుల సంఖ్యలో టిప్పర్లను తీసుకొచ్చి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులను అడిగితే 10,000 మెట్రిక్ టన్నుల మట్టి తవ్వడానికి అనుమతులు ఉన్నాయని అంటున్నారు. అంటే 250 టిప్పర్లకు అనుమతి ఉందని అధికారుల మాట. కానీ ఇక్కడ రోజుకే 100 టిప్పర్ల కంటే ఎక్కువ మట్టే తరలుతోంది. ఏ లెక్కన అధికారులు చెప్తోన్న అనుమతుల ప్రకారం చూసుకుంటే 3 రోజుల్లోనే మట్టి తవ్వకాలు ముగియాలి. కానీ 2 వారాలుగా కొనసాగుతోంది. ఇంకో నెల రోజుల పాటు తవ్వుకునేంత మట్టి అక్కడ ఉంది. ఇదేమో వలిగొండ మండలం గోకారం చెరువు. దాదాపు నెలన్నర రోజులుగా ఇక్కడ మట్టి తవ్వకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ తవ్విన మట్టిని చౌటుప్పల్, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఇటుక బట్టీలకు తరలుతోంది. ఇక తవ్వేది అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో అధికారులు ఇటువైపే కన్నెత్తి చూడడం లేదు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి పరిధిలోని అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువులో ఓ మట్టి మాఫియా రింగ్ మాస్టర్ అడ్డగోలుగా తవ్వి హైదరాబాద్, జనగామలోని పలు ప్రాంతాలకు తరలిస్తోంది. కొండమల్లేపల్లి, డిండి, చింతపల్లి, దేవరకొండ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సమీపంలోని ఇటుక బట్టీలకు మట్టి తరలుతోంది. ఇక నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని దోమలపల్లి, కంచనపల్లి, బుద్దారం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్, అనంతారం చెరువులు ఇరిగేషన్ భూముల్లో లక్షలాది టిప్పర్ల మట్టిని అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఊడ్చిపడేశారు. నల్లగొండ నియోజకవర్గంలోని ఈ 5 ప్రాంతాల్లో కొల్లగొట్టిన మట్టి విలువే 100 కోట్ల వరకు ఉంటుంది. కనగల్ పెద్దగుట్ట చారిత్రాత్మక కనగల్ వాగుగా నామరూపాలే లేకుండా చేశారు. గుట్టను దాదాపుగా కనుమరుగు చేసి మాఫియా వాగు రూపమే లేకుండా చేసి అక్కడ ఇసుకను అడ్డగోలుగా దోచుకుని అమ్ముకున్నారు. అయితే వాళ్లు అమ్ముకుంటోంది మహా అయితే మట్టేగా అనుకోకండి. ఆ మట్టి చాటున కోట్ల రూపాయల విలువ చేసే సంపద అక్రమార్కుల చేతుల్లోకి వెళుతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని ఇటుక బట్టీలకు 15 నుంచి 20,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన ఒక్కో చెరువులో తక్కువలో తక్కువ 1000 టిప్పర్ల మట్టిని తవ్వినా 2 కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళతాయన్నమాట. ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఒకరి పేరు చెప్పి మరొకరు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇకనైనా ఈ దోపిడీని అడ్డుకుని కోట్ల రూపాయల సహజ సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది.